ప్రాణహిత చేవెళ్ల బ్యారేజ్ ఇదొక దశాబ్దాల స్వప్నం. లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ఎప్పుడో వేసిన పునాది రాయి ఇన్నాళ్లకు ఓ ముందడుగు పడింది. 6 ప్రాజెక్టు కట్టి తీరుతామని అధికార కాంగ్రెస్ అంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే గతంలో ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది? ఇందుకు గల కారణాలేంటి? ఇప్పుడే రేవంత్ ఈ ప్రాజెక్టును ఎందుకు తెరపైకి తెచ్చారు? ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి మైలేజ్ వస్తుందా? ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వాదన ఏంటి? ఇంతకీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా నేటి ప్రాజెక్టులు అనేవి అత్యంత కీలకమైనవి. నీటి ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నట్లయితే నదీ జలాల వృధా పోకుండా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక తెలంగాణలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. కాకపోతే ఆ నదుల్లో ప్రవహిస్తున్న నీటిని ఉపయోగించుకోవడంలో కొంతమేరకు మన ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో నదీ జలాల్ని ఒడిసి పట్టుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశం ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాజెక్ట్ అనేక మలుపులు తిరక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీని ద్వారా సుమారు 100 టీఎంసీల నీటిని ముఖ్యంగా 150 మీటర్ల ఎత్తుతో నిల్వ చేయడం ద్వారా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మళ్లీ పట్టాలెక్కించాలని యోచిస్తున్నారు. దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలో ఎక్కువ భూమి ముంపుకు గురవుతుందని మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 152 మీటర్ల ఎత్తుకు బదులుగా 148 మీటర్లకే పరిమితం కావాలని మహారాష్ట్ర కోరుతూ ఉండగా తెలంగాణ సర్కారు 150 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ కోసం ప్రయత్నిస్తోంది. ఇకపోతే 2004 ఎన్నికల తర్వాత దివంగత సీఎం వైఎస్ జలయజ్ఞం పేరుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో అది మూలకు నెట్టివేయబడింది. ఇప్పుడు రేవంత్ పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు కంకణం కట్టడంతో తుమ్మిడిహెట్టి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ మరోసారి తెరపైకొచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదిత ఈ ప్రాజెక్టుని పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా చేపట్టాలన్న సంకల్పంతో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత ప్రాజెక్టు వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డంతో కొత్త ప్రాజెక్టు నిర్మాణంపై రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని మరుగున పడేయడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతూ ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురేస్తున్నాయి. సిర్పూర్ పేపర్ మిల్లు సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో సాగునీటి సరఫరా సజావుగా లేక రైతాంగం ఇబ్బందులు పడుతోంది. చిన్న ప్రాజెక్టులు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ప్రాజెక్టు లేకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. తాజాగా మహారాష్ట్రతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తూర్పు జిల్లాకు 1,00,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని రైతాంగం ఆశిస్తోంది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు ఒక వరంగా మారుతుందని భావిస్తున్నారు. గ్రావిటీ ద్వారా సాగునీటి సరఫరా జరిగే ఈ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి భారీ మేలు చేకూరుతుందని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టుని పక్కన పెట్టడం వల్ల ఈ 5 నియోజకవర్గాల రైతులకు తీరని అన్యాయం జరిగిందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందానికి సిద్ధపడడంతో రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కావున ఇక్కడ ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్కు ఇదొక అస్త్రంగా మారింది. తెలంగాణలో నీటి పారుదల సమస్యల్ని పరిష్కరించి రాజకీయంగా పైచేయి సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్కు మైనస్గా మారనున్నాయి.
కావున తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కొంత పొలిటికల్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇది మా పోరాటం వల్లే సాధ్యమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదిస్తోంది. మొత్తానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంశాన్ని బేస్ చేసుకుని పార్టీ రాజకీయాలు చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది, ఇందుకు గల కారణాలేంటి, ఇప్పుడే రేవంత్ ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు తెరపైకి తెచ్చారు అనే అంశాలు పక్కకు పెడితే ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నీరందించవచ్చు. చూడాలి మరి ఇది అధికార పక్షానికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందో.